ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ ఈ పథకం అమలు వల్ల ఆర్టీసీ మహిళా సిబ్బందికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని ఏపీఎస్ఆర్టీసీ శ్రామిక మహిళా కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ రాజేశ్వరి డిమాండ్ చేశారు. ఇప్పటికే మహిళా కండక్టర్లు విధి నిర్వహణలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ పథకం అమలు వల్ల వారు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. మహిళా కండక్టర్ల సమస్యలను పరిష్కరించి వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా బస్సుల సంఖ్యను పెంచాలని కోరారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం వల్ల వచ్చిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీఎస్ఆర్టీసీ శ్రామిక మహిళా కన్వీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అలంకార్ ధర్నా చౌక్ వద్ద జరిగిన ఈ ఆందోళనకు కమిటీ కన్వీనర్ రాజేశ్వరి, కో కన్వీనర్ నాగమణి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీలో 3 దశాబ్దాలుగా మహిళలు కండక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. రోజులు గడుస్తున్నా వారి సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత జటిలంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీశక్తి పథకం మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నప్పటికీ రన్నింగ్ టైం ఏమాత్రం చాలడం లేదన్నారు. ఓఆర్ గణనీయంగా పెరగడం వల్ల డ్యూటీలు దిగే సమయానికి అర్ధరాత్రి అవుతుందన్నారు. ఈ సమయంలో ఇళ్లకు చేరడం ప్రాణ సంకటంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చైల్డ్ కేర్ లీవ్లు ఆర్టీసీలో మహిళా ఉద్యోగులంతా వినియోగించుకునే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక 3 రోజుల లీజు ఖచ్చితంగా మంజూరు చేసే విధంగా అన్ని డిపోలకు సర్క్యులర్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అవుట్సోర్సింగ్ మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ శాఖలో అమలవుతున్న జీవోలను ఆర్టీసీలో కూడా అమలు చేయాలన్నారు. గత 30 సంవత్సరాలు పైచెలుకు నుంచి కండక్టర్ అనే ఉద్యోగం చేస్తున్నారు. అయితే 2025 సంవత్సరము ఆగస్టులో స్త్రీశక్తి పథకము గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. కానీ పథకాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మహిళల్ని చైతన్యపరిచే విధంగా పథకం ఉంది. కానీ దాంట్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించమని మేము ప్రధాన డిమాండ్గా కోరుతున్నాము. ఆ స్త్రీశక్తి పథకం వల్ల ఎక్కువ రద్దీగా ఉండడము, అంటే ప్రతి ట్రిప్ కూడా టైం కలవకపోవడము, బస్ స్టాండ్కి వస్తే టాయిలెట్స్ ప్రాబ్లమ్స్, క్యూలో ఉండాల్సి వస్తుంది. టాయిలెట్స్ మెరుగుపరచాలని, మహిళ అంటే టైం కలవక చాలా లేటుగా అయినప్పుడు ఇన్కమింగ్ చాలా లేటుగా అయిపోతుంది, అర్ధరాత్రులు దిగే పరిస్థితి ఉంది. టైం మాత్రం క్యాన్సిలేషన్ చేయటం లేదు, కిలోమీటర్లు మాత్రము తగ్గించడం లేదు, రన్నింగ్ టైం కలవడం లేదు స్త్రీశక్తి పథకం వల్ల. దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను పరిష్కరించాలని ఈరోజు మేము నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేపట్టాము. అయితే మేము వివిధ జిల్లాల నుంచి కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఇక్కడికి రావడం జరిగింది. అయితే 40 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వాలని, అక్కడ నుంచి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏదైనా ఓడీ కానీ లేదంటే ప్రమోషన్స్ కానీ కల్పించాలని, విధిగా చైల్డ్ కేర్ లీవ్ 180 రోజులు ఏదైతే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిందో దాన్ని ప్రతి డిపోలో కూడా అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని, ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్నటువంటి మహిళలకి 3 రోజుల లీవ్ ప్రతి డిపోలో అమలుపరచడం లేదు, ఆ చర్య కూడా తీసుకోవాలని, ప్రతి మహిళ కూడా చాలా ఇబ్బంది పడుతూ అనేక రకరకాల ఇబ్బందులైనటువంటి ఆరోగ్య సమస్యలు ఇబ్బందికి గురి అవుతున్నారు. వాళ్ళకి ఏదైనా ఓడీ కానీ లేదంటే ప్రమోషన్స్ కానీ కల్పించాలని, 40 సంవత్సరాలు దాటిన మహిళలకి ఏదైతే అలవెన్స్ 200 రూపాయల అలవెన్స్ కల్పించాలని, వీటన్నిటి సమస్యల మీద కూడా మేము ఈరోజు ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్త్రీశక్తి పథకం అమలు అవ్వకముందే ఆర్టీసీ మహిళా ఉద్యోగుల పరిస్థితి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే డ్యూటీ పరంగా ఒకటైతే మళ్ళీ ఇంట్లో ఒకటి, అంటే 2 విధాలుగా మేము ఉద్యోగాలు చేసుకోవాల్సి ఉన్న పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో మాకు ఎటువంటి సర్క్యులర్ కానీ లీవులు ప్రత్యేకించి లీవులు అనేవి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు స్త్రీశక్తి పథకం అమలు అయిన తర్వాత మేమేమి ఆశించామంటే అటు మహిళ ప్రయాణికులకి లాభం చేకూరుతుంది, ఇటు స్త్రీశక్తి పథకం ద్వారా బస్సుల సంఖ్య పెరిగి ఆర్టీసీ అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి స్త్రీశక్తి పథకాన్ని మేము స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా ఆహ్వానించాము. ఇది చాలా మంచి నిర్ణయము రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటిది. కానీ అదే సందర్భంలో బస్సుల సంఖ్య పెంచకుండా, సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయకుండా ఉండడం వలన మాకు అనేక సమస్యలు అనేవి రావడం అనేది జరుగుతుంది. విపరీతమైనటువంటి రద్దీ, ఆ రద్దీలోనూ మేము అటు ఇటు సిటీ బస్సుల్లో కానీ పల్లె వెలుగుల్లో కానీ అటు ఇటు తిరిగి ప్రతి స్టేజ్లోనూ ముందు నుంచి వెనక నుంచి ముందుకి వెళ్ళాలి అనేసి అంటే చాలా నీరసమైపోయినటువంటి పరిస్థితి. కాళ్ళు చేతులు కానీ నడుము నొప్పులు కానీ విపరీతంగా ఈరోజు అనారోగ్య
సమస్యలు విపరీతంగా వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా బస్సుల సంఖ్య పెంచకుండా మా సమస్యలు పరిష్కారం కావు. ముఖ్యంగా అలాగే చూసుకుంటేకైనా చైల్డ్ కేర్ లీవ్ సర్క్యులర్ ఉంది, ప్రకృతి అవసరాల రీత్యా 3 రోజుల లీవ్ సర్క్యులర్ ఉంది, అలాగే మహిళా రెస్ట్ రూములు కానీ లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు కానీ వెయ్యాలని అన్ని సర్క్యులర్లు ఉన్నాయి. కానీ ఆర్టీసీలో ఏది ఇంప్లిమెంట్ కావు. కాబట్టి మాకు ఆర్టీసీ మహిళా కార్మికుల సమస్యల పరిష్కారం అవ్వాలి అని అంటే ఏదైతే విధిగా ఈ మహిళా కార్మికులకు సంబంధించినటువంటి సర్క్యులర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని, ఇది మేము ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా సమస్యలు ఆర్టీసీ మేనేజ్మెంట్కి విన్నవిస్తూనే ఉన్నాము. కానీ ఇప్పటి వరకు మా సమస్యలు పరిష్కరించినటువంటి పాపాను పోలేదు. ఎన్నికల హామీ మేరకు నూతన కౌల చట్టం తీసుకువచ్చి కౌల రైతులకు రక్షణ, వారి సంక్షేమానికి చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కౌల రైతుల సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ధ్వజమెత్తారు. కౌల రైతుల సమస్యల పరిష్కారానికి అన్ని ప్రభుత్వ శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీ కౌల రైతుల సంఘం ఆధ్వర్యంలో కౌల రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 30 గంటల దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అలంకార్ ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న ఈ దీక్షకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసంగించారు. కౌల రైతులు లేనిదే 80% వ్యవసాయమే ఉండదన్నారు. కౌల రైతుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఎన్నికలకు ముందు కౌల రైతుల సంక్షేమానికి హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ హామీని తొంగలో తొక్కిందన్నారు. వ్యవసాయ సంక్షోభం కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించడానికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదన్నారు. పోరాడితేనే కౌల రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని, కౌల రైతులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి సిపిఎం మద్దతు ఉంటుందన్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న కౌల రైతుల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. వారి రుణాలకు వడ్డీ రాయితీ కల్పించాలని డిమాండ్ చేశారు. కౌల రైతుల సమస్యల పరిష్కారం కోసం అన్ని ప్రభుత్వ శాఖలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని, వ్యవసాయ శాఖకు అదనంగా కౌల రైతులకు ఒక ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడతో సహా అన్ని జిల్లా కేంద్రాల్లో కౌలు రైతులు దీక్షలు చేస్తూ ఉన్నారు. సంవత్సర కాలంగా కౌలు రైతు సంఘాలు, కౌలు రైతులు తమను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్ చేస్తూ వచ్చినా, కోరుతూ వచ్చినా కనీస స్పందన లేకపోవడంతో ఈ దీక్షలు చేపట్టారు. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్నది. వ్యవసాయ రంగం, రైతులు ఉద్ధరణ గురించి మాట్లాడేటువంటి ప్రభుత్వం ఎన్నికలకు ముందు కౌలు రైతులకు ఇచ్చినటువంటి ఒక్క వాగ్దానాన్ని కూడా ఈరోజు గుర్తుపెట్టుకోలేదు అని చెప్పడం అంటే ఈ ప్రభుత్వం కౌలు రైతుల పట్ల ఎంత అమానవీయంగా, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది. కౌలు రైతులు లేకపోతే వ్యవసాయం లేదు. మొత్తం తిండి గింజల్లో 80% ఈరోజు కౌలు రైతులే పండిస్తున్నారు. అలాంటి కౌలు రైతులకు ఈరోజు గుర్తింపు లేదు, పెట్టుబడికి డబ్బులు లేవు, అప్పులు పాలవుతున్నారు. చివరికి ఆత్మహత్యలు కూడా ఎక్కువ భాగం కౌలు రైతులకు జరుగుతున్నాయి. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు 2024 ఎన్నికలకు ముందు ఊరూరా తిరిగి ఆత్మహత్య చేసుకున్న రైతులందరికీ కూడా ఆర్థిక సహాయం చేసి, నేను అధికారంలో రావడంతో మొట్టమొదట మీ కౌలు రైతులు రక్షణ చట్టం తెచ్చి మిమ్మల్ని ఆదుకుంటాను అని చెప్పి వాగ్దానం చేశారు. మరి ఈరోజు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు. ఆయన చేసిన వాగ్దానాన్ని కూడా మర్చిపోయారు. కౌలు రైతులను మర్చిపోయారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల్లో అత్యధిక భాగం ఈ కౌలు రైతులుగా ఉన్నారు. మరి బ్యాంకు రుణాలు ఇవ్వటం లేదు, భూస్వామికి ఇస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చి నష్టపోతే భూస్వాములకి పరిహారం అందుతున్నది. పంట అమ్ముకోవాలన్నా సరే చివరి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో భూస్వాములకు తప్ప కౌలు రైతులకి వాళ్ళకి గుర్తింపు ఇచ్చి కొనుగోలు చేయట్లేదు. బయట దారుణంగా అతి తక్కువ రేట్లకు, మార్కెట్లోనే ధాన్యం చాలా తక్కువ రేటు ఉంటే అంతకన్నా తక్కువ రేటు తెగనమ్ముకునేటువంటి పరిస్థితి దేవాళ్ళు ఎత్తున్నటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. అందువల్ల కౌలు రైతులకు వెంటనే వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిని ఏర్పాటు చేసి, వ్యవసాయ మంత్రి కాకుండా అదనంగా కౌలు రైతు శాఖనే పెట్టి ఈ వ్యవసాయ డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా గత 20 నెలలుగా ఎన్డీఏ కూటమి వ్యవసాయ రంగం మీద అసెంబ్లీలో దరిదాపుగా 10 చట్టాలు చేశారు. ఆ 10 చట్టాలు కూడా వ్యవసాయాన్ని, చిన్న రైతుని, కౌలు రైతుని నాశనం చేసే చట్టాలు ఇవి. కానీ ప్రభుత్వం వాగ్దానం చేసింది కౌలు రైతులకి నూతన చట్టం చేస్తామని, భూ యజమానితో సంబంధం లేకుండా ఆ విధంగా కార్డు ఇస్తామని, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా అమలు పరుస్తామని, అలాంటి వాగ్దానాలకి చిన్న చట్టం చేయడానికి వ్యతిరేకమైన చట్టాలు 10 చేశారు.
అనుకూలమైన చట్టాలు ఒక్కటి కూడా చేయలేదు. ఇది వీళ్ళకి నిజంగా నిజాయితీ ఉంటే, వాళ్ళకి చెప్పిన మాట మీద నిలబడే తత్వం ఉంటే వెంటనే ఇదే అసెంబ్లీలో ఇదే సమావేశాల్లో మార్చి 7వ తారీఖు లోపల కౌలు రైతు నూతన చట్టానికి చేసి తీరాలని చెప్పి ఆ విధంగా కౌలు రైతు సంఘాలు కోరుతా ఉన్నాయి. ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పోలో అర్ధనగ్న ప్రదర్శనలు చేసిన కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా మోర్చా ప్రతినిధులు కోరారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతల తీరును వారు తప్పుబట్టారు. ఉద్దేశపూర్వకంగా దేశాన్ని అవమానించే వారిని బహిష్కరించాలని అన్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే మరొకరు ఇలాంటి చర్యలకు పాల్పడరని వారు స్పష్టం చేశారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 సదస్సులో రాహుల్ గాంధీ తీరును నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పుష్ప హోటల్ నుంచి కొత్త వంతెన వరకు సాగిన ఈ ర్యాలీకి మహిళా మోర్చా నాయకులు చిగురుపాటి లక్ష్మి, ఒడ్డు నాగలక్ష్మి తదితరులు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదస్సులో చొక్కాలు విప్పి అర్ధనగ్నంగా ప్రదర్శన చేసిన రాహుల్ గాంధీ తీరును తప్పుబట్టారు. ఏఐ సదస్సుకు 100కు పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని, 200 మంది గ్లోబల్ టెక్ దిగ్గజాలు హాజరయ్యారన్నారు. సుమారు 80% దేశాలు భారత ఏఐ విధానాలకు మద్దతుగా ఢిల్లీ డిక్లరేషన్ మీద సంతకాలు చేశారన్నారు. ప్రధానమంత్రి మోదీ దేశ సాంకేతిక శక్తిని ప్రపంచానికి చాటుతుంటే రాహుల్ గాంధీ వారి అనుచరులు అక్కడకు వచ్చి అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి చర్యలు దేశ ప్రతిష్టను దిగజారుస్తాయని, యువత ఆశయాలను దెబ్బతీస్తాయన్నారు. దేశ గౌరవానికి భంగం కలిగించే కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా దేశాన్ని అవమానించే వారిని బహిష్కరించాలన్నారు. మోదీ సారథ్యంలో భారతదేశం సూపర్ పవర్గా ఎదుగుతుంటే చూసి ఓర్వలేక తల్లిపాలు తగి రొమ్మును ఎట్లా అయితే గుద్దుతారో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అన్నారు. ఇటువంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే మరొకరు ఇలాంటి చర్యలకు పాల్పడరని వారు స్పష్టం చేశారు. ఏదైతే మన ఢిల్లీ భారత రాజధాని ఏదైతే ఉందో ఢిల్లీలో అంతర్జాతీయంగా జరిగిన ఏఏ సదస్సులో విదేశ ప్రతినిధులందరూ కూడా వారి సమక్షంలో కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులు కూడా నగ్న ప్రదర్శన చేయటం అనేది మన దేశానికి నిజంగా అగౌరవపరిచినట్టే. మన దేశం నిజంగా ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమర్థవంతంగా అభివృద్ధి చేసే దాంట్లో మరి 12 సంవత్సరాలు ఏదైతే ఉందో వికసిత్ భారత్ వైపు భారతదేశాన్ని నడిపించే విధంగా ఆయన చేసే కృషి పని, ఆయన యొక్క నాయకత్వం ప్రపంచ దేశాలందరూ కూడా 2 చేతులెత్తి దండం పెడుతున్నారు. మన భారతదేశం వైపు సంబంధాలు కుదుర్చుకోవటానికి కూడా వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా అంగీకరిస్తున్న సందర్భంలో ఈరోజు మరి రాహుల్ గాంధీ వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో మరి దేశ గౌరవాన్ని భంగపరిచే విధంగా వాళ్ళు నగ్న ప్రదర్శన చేయటం అనేది నిజంగా సిగ్గుసేటుతనం. ఇలాంటి చర్యలు మరి ఇంకోసారి చేస్తే మాత్రం మన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫు నుంచి మేమందరం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ ఎన్నికల్లో ప్రతి వరుసగా ఓడిపోవడంతో ఆయన పిచ్చెక్కి విచ్చలవిడిగా మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అలాంటి మతి స్థిమితం లేని నాయకుడిని దేశ బహిష్కరించాలని చెప్పేసి వారితో పాటు మొన్న ఎవరైతే కాంగ్రెస్ నాయకులు నగ్న ప్రదర్శన చేశారో వాళ్ళని కూడా బహిష్కరించాలి, కఠిన శిక్షలు ఇవ్వాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి చెప్తున్నాము. ప్రపంచ దేశాలన్నీ మన అభివృద్ధి చెందుతున్న మన దేశం వైపు, ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి చెందుతున్న మన దేశం వైపు ఏఐ సమ్మిట్ ద్వారా చూస్తుంటే వీరు ఏదైతే మన 200 మందితో ఢిల్లీలో నిర్వహించే సమ్మిట్లో ఈ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అర్ధనగ్న ప్రదర్శించారు. దీన్ని మేమందరము భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా మహిళా మోర్చా తరపున ఖండిస్తున్నాము. ఈ ఏఐ సమ్మిట్ ఏదైతే ఉందో దీన్ని కూకటి వేళ్లతో పిగిలించాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ నాయకులందరూ కట్టుకట్టి దీన్ని అభివృద్ధి చెందుతున్న దేశాన్ని వెనక్కిలాగే దిశగా వీళ్ళు పాటుపడుతున్నారు. దీన్ని మేము అందరం ఖండిస్తున్నాము. ఇలాంటి ర్యాలీలు ఎన్నైనా చేయడానికి మహిళా మోర్చా వాళ్ళు ఎదురు చూస్తున్నాము. ఇది ఖండిస్తున్నాము. దేశం నుంచి రాహుల్ గాంధీని బహిష్కరించాలి. ముఠా కార్మికుల కూలీ రేట్లను సాంప్రదాయాలకు అనుగుణంగా తక్షణమే పెంచాలని ఏటీయూసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు డిమాండ్ చేశారు. మార్చి 5లోపు సమస్యలను పరిష్కరించకపోతే జరిగే పరిణామాలకు అసోసియేషన్ ప్రతినిధులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాణిజ్య కేంద్రంగా ఉన్న విజయవాడలో ఎగుమతి దిగుమతి తోలకం పనులు చేస్తున్న ముఠా కార్మికుల కూలీ రేట్లు పెంపు కోరుతూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో పాతబస్తీ సామారంగ చౌక్ నుంచి కాళేశ్వరరావు మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మూలి సాంబశివరావు మాట్లాడుతూ ప్రతి 2 ఏళ్లకోసారి కూలీ రేట్లు సవరించే సంప్రదాయం ఉన్నప్పటికీ
గడువు ముగిసి 6 నెలలైనా యాజమాన్యాలు స్పందించలేదన్నారు. పెరుగుతున్న నిత్యావసరాల దృష్ట్యా కనీసం 30% కూలి పెంపు చేయాలని డిమాండ్ చేశారు. గత నెలలో ముఠా కార్మిక సంఘాల ఐక్యవేదికగా వ్యాపార సంఘాలకు కూలీ రేట్లు పెంచాలని అభ్యర్థిస్తూ లేఖ రాసినప్పటికీ వారి నుంచి కనీస స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. యాజమాన్యాలు మానవతా దృక్పథంతో ఆలోచించి కార్మికుల మనుగడకు కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న 5వ తేదీ నుంచి సమ్మెకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కొట్టు రమణారావు, సిహెచ్ మారుతి, చీకటి సైదారావు, ముఠా కార్మిక సంఘం అధ్యక్షులు ఎన్ శ్రీనివాసరెడ్డి, కోటిపల్లి అవులయ్య, శ్రీనురెడ్డి, కె వెంకటేశ్వరరావు, డబ్బాకొట్టు శ్రీను, ట్వెల్స్ ముఠా వెంకటేశ్వరరెడ్డి, సిపిఎం నాయకులు దోనిపూడి కాశీనాథ్, సిఐటియు నాయకులు ఎన్సిహెచ్ శ్రీనివాసరావు, సీతారామనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. నగరంలో ఉన్నటువంటి ముఠా కార్మికులందరూ కూడా సమ్మెకి తలపడుతూ ఉన్నారు. వాళ్ళ కార్యాచరణ కమిటీ ఒకటి ఏర్పడింది. ఆ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సంఘాలు కలిసి విజయవాడ నగరంలో మార్చి 5వ తేదీ నుండి సమ్మెకు ఉపక్రమిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఒకటే, ఎప్పుడూ ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో జరగాల్సినటువంటి కూలీ రేట్లు ఆగస్టు సెప్టెంబర్ మాసాలు దాటి 5 మాసాలు దాటుతూ ఉన్నా కూడా కనీసమైనటువంటి పెడచెవిన పెడతా వినేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. పిలిచి మాట్లాడటం అని చెప్పనేటువంటి సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చారు. ఎప్పుడు పిలుస్తారు, ఎప్పుడు చేస్తారని చెప్పనేటువంటిది కార్మికులకు అయోమయంగా మారింది. అందుకనే ముఠా కార్మికులు సాంప్రదాయాలకు అనుగుణంగా 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి కూలీ రేట్ల పెంపుని తిరిగి కొనసాగించమని చెప్పనని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్ని పక్కన పెట్టి మాకు వ్యాపారాలు లేవని చెప్పనని, అవి లేవని చెప్పనని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాయి అసోసియేషన్లు. మేము అడుగుతూ ఉన్నాం, వ్యాపారం పెరిగినటువంటి సందర్భంలో కూలీ రేట్లు అదనంగా ఏమన్నా ఇచ్చారా? ఇవ్వలేదుగా. కూలీ రేట్లు అదనంగా ఇవ్వనటువంటి సందర్భంలో వ్యాపారం పెరిగిన రోజుల్లో మరి వ్యాపారం తగ్గితే అదే కూలీ రేట్లు మేము అడుగుతున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితికి అనుగుణంగా అడుగుతున్నాం. అందుకని ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, కూరగాయలు, నూనెల ధరలు ఆకాశాన్ని అడ్డుతున్నటువంటి నేపథ్యంలో కూలీ రేట్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలు చదివించుకునేటువంటి స్తోమత లేదు. అద్దెలు పెరుగుతూ ఉన్నాయి, ఇళ్ల అద్దెలు నానాటికి పెరుగుతూ ఉన్నాయి. ఈ దశలో కూలీ రేట్లు పెంచాల్సినటువంటి బాధ్యత అసోసియేషన్లుగా మీ మీద ఉంది, యజమానులుగా మీ మీద ఉంది. మీరు కనుక పెంచకపోయినట్లయితే మార్చి 5వ తేదీ వరకు మీ గడువు కూడా ఇచ్చారు. అంటే ఇంకా దాదాపుగా ఇంకొక 10 రోజుల పాటు మీకు గడువు ఇచ్చారు. 5 నెలల కాలం మీకు చాలా ఆలోచించుకోవటానికి. ఆ గడువుని ఇంకో 10 రోజులు కూడా పెంచి కార్మికులు ఇచ్చారు అని అంటే వాళ్ళకున్నటువంటి ఔదార్యాన్ని మీరు కూడా గమనంలోకి తీసుకోవాలి. గతంలో ఉన్న సాంప్రదాయాల ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకి కూలీ రేట్లు పెరిగే సాంప్రదాయం ఉన్నది. దాని ప్రకారం ఆగస్టులో పెరగాల్సిన కూలీ రేట్లు పండగల కారణంగా వాయిదాలు పడుతూ వచ్చినాయి. సంక్రాంతి పండగ దాటిన తర్వాత 19వ తారీఖున మేము జనవరి 19న నోటీస్ ఇవ్వడం జరిగింది. కూలీ రేట్లు పెంపుదలకు అసోసియేషన్లు మమ్మల్ని పిలిచి చర్చలు జరపాలని. నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, కరెంటు రేట్లు, గ్యాస్ రేట్లు, మన వాహనాలకు వాడే పెట్రోల్ రేట్లు, అలాగే అన్ని ట్యాక్సులు పెరిగిన సందర్భంలో కార్మికులకు కూలీ రేట్లు పెంచి ఆదుకోవాలని చెప్పేసి యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశాం. అయినప్పటికీ కూడా యాజమాన్యాలు నెల రోజులవుతున్న స్పందించని పరిస్థితుల్లో మేము ఈ రోజున ప్రదర్శన చేయడం ద్వారాగా యాజమాన్యాలకి ఒక విజ్ఞాపన చేయదలిచాం. చెట్టు బాగుంటేనే ఎత్తు బాగుంటుందని, చెట్టు బాగున్నప్పుడే ఆ ఫలాలు వస్తే ఆ ఫలాల్లో మాకు కూడా వాటా ఇవ్వమని చెప్పేసి కూలీ రేట్లు పెంచడం ద్వారా మాకు శక్తినిస్తే మేము పనిచేయడానికి మాకు అవకాశం ఉంటుందని చెప్పి మా కుటుంబాలు పోషించుకుంటే దీన్ని మీరు పరిశీలన చేయమని చెప్పేసి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా యాజమాన్యాలు, అసోసియేషన్లు స్పందించిన కారణంగా రేపు మార్చి 5న సార్వత్రిక సమ్మె విజయవాడ నగర వ్యాప్తంగా అన్ని సంఘాలు కలిసి సమైక్యంగా సమ్మెకి వెళ్తున్నాం. దిగుమతుల రంగంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్లు పెరగాల్సి ఉంది సాంప్రదాయంగా. కానీ ఇక్కడ 7 మాసాలైనా కానీ కూలీ రేట్లు కాల పరిమితి పూర్తి అయిపోయి ముఠా కార్మికులకు యాజమాన్య సంఘాలు కూలీ రేట్లు పెంచకపోవడం అనేటువంటి బాధాకరమైన విషయం. వెంటనే కూలీ రేట్లు పెంచాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. ముఠా కార్మికులు చేపట్టబోయేటువంటి మార్చి 5వ తేదీ ముఠా కార్మికుల సమ్మెకు
సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. ఇప్పటికైనా యాజమాన్యం ఆలోచించాలి. వ్యాపార అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి ముఠా కార్మికుల కూలీ రేట్లు పెంచడం అనేటువంటిది సాంప్రదాయంగా ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి. వెంటనే ముఠా కార్మిక సంఘాలు చర్చలకు పిలవాలి, న్యాయమైనటువంటి కూలీ రేట్లు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మార్చి 5వ తారీఖున జరిగేటువంటి సమ్మె ఏదైతే ఉందో ఆ సమ్మె అనేటువంటిది విజయవంతంగా ముఠా కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున నిరవధిక సమ్మె చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.